అనుభవిస్తున్నా. తాత్కాలిక ఆనందము కోసం సెల్లు దగ్గర, అదేవిధంగా సినిమాల్లోనూ ఎక్కడెక్కడో ఆనందం కోసం పాకులాడుతున్నాడు కానీ నిజమైన ఆనందము, సంతోషము యేసు దగ్గర ఉంది అన్న విషయము మనిషికి ఇంకా తెలియడం లేదు. అది మరుగ్గా ఉంది, అది రహస్యంగా ఉంది. ఆ మరుగైన విషయాన్నే దేవుడు ఈరోజు ఈ లైవ్ ద్వారా మీతో బయలుపరుస్తున్నా. రహస్యంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఏమిటి తెలుసా? ఈరోజు నువ్వు వ్యసనాక్రాంతుడుగా ఉన్నావా? వ్యాధులు అనుభవిస్తూ ఉన్నావా? యేసు నీ సిలువలో నీ వ్యసనాలన్నీ వహించినాడు, నీ రోగాలన్నీ భరించినాడు, నీ పాపాలన్నీ సిలువలో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవునికి గొర్రె పిల్లగా ఉన్నాడు. నీ పాపానికి పరిహారం కోసం ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడు. భక్తిహీనుడు, బలహీనులు, పాపులమైన మన కోసము ఆ సిలువలో యేసు